హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఈజ్ వెల్. మై నేమ్ ఈజ్ జోష్. ముందుగా అందరికీ హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈ వీడియో రంజాన్ స్పెషల్ వీడియో. ఇది విజయవాడలోని పంజాబ్ సెంటర్ దాటాక బాబు రాజేంద్ర ప్రసాద్ రోడ్లో ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇది ఒక మసీద్ సెంటర్. ఇక్కడ స్పెషల్గా రంజాన్ మంత్లో ఫుడ్ స్ట్రీట్ పెడతారు. ఇది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. స్ట్రీట్ మొత్తం రంజాన్ స్పెషల్ ఫుడ్ స్టాల్స్తో నిండిపోయి ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ని మొత్తం మన ముస్లిం సోదరులు ఏర్పాటు చేస్తారు. వీళ్ళు మనకి మంచి ఫుడ్ని రీజనబుల్ ప్రైజెస్తో ఎక్సలెంట్ టేస్ట్తో అందిస్తారు. ఈ రంజాన్ మాసంలో మనం పర్ఫెక్ట్ రంజాన్ స్పెషల్ ఫుడ్స్ అయిన హలీము, షాదూద్ మలై అండ్ స్వీట్స్ తినాలి అనుకుంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల ఫుడ్, ఫ్లూయిడ్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఫలూడాస్ ఇంకా చాలా ఉంటాయి. మనకు కావాల్సింది తినొచ్చు. సో విజయవాడ వాళ్ళు కానీ లేదా ఎవరైనా విజయవాడ వస్తే రంజాన్ స్పెషల్ ఐటమ్స్ తినాలి అనుకుంటే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్ మొత్తం మనకి జాతరలు, తిరణాలు జరుగుతాయి కదా, సేమ్ అలానే కలకలలాడుతూ ఉంది. కానీ ఆ జాతరలు, తిరణాలలో చాలా రకాల షాపులు, ఎగ్జిబిషన్కి సంబంధించినవి చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ఓన్లీ ఫుడ్ స్టాల్సే ఉంటాయి. అండ్ ఆల్సో ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్తో ఉంటుంది. ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్సే ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చిన జనాలు మొత్తం ఫుల్ రష్ ఉంది. వీళ్ళందరూ తినడానికి వచ్చిన వాళ్ళు. అంటే జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ ఒక్క స్ట్రీట్లో ఎంత ఫుడ్ బిజినెస్ జరుగుతుంది అనేది. ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవేవో చూడండి. చికెన్ మీద మంచి పొడులను అన్నిటిని దట్టించి మంచిగా ఫ్రై చేశారు. ఇంక ఈ పొయ్యి మీద వేడిగా ఇప్పుడే చికెన్ టిక్కాలు కాలుస్తున్నాడు. ఇంక పక్కనే ఇవి కనిపించే కౌజు పెట్టెలు. ఈ కౌజు పెట్టెలను మన ముందు నీట్గా ఫ్రెష్గా తయారు చేసి మనకి ఫ్రై చేసి ఇస్తారంట. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇంక ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి కదా, దాదాపు 100 షాపులు ఉంటాయి. వీటన్నిటిలో కామన్గా ఒక ఐటెం దొరుకుతుంది. అదే ఈ రంజాన్ స్పెషల్ ఫుడ్ అయిన హలీం. ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయో మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫేమస్ స్టాల్స్లో ఒకటైన ఈ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చాను. వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో వాళ్ళని కనుక్కొని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఇది వచ్చేసి తందూరి చికెన్ అంట. ఫుల్ కోడ్ ఉంది కదా, అది తందూరి చికెన్. ఈ తందూరి లెగ్ పీసు, ఇది KFC లెగ్ పీస్ అంట. అది తందూరి వింగ్, అది KFC చికెన్. ఇంక ఈ పక్కన ఈ రెండు వచ్చేసి చికెన్ కబాబ్లు అంట. ఆ పక్కన ఉన్నది మళ్ళీ తందూరి చికెన్. ఇప్పుడు ఇక్కడ దొరికే అన్ని ఐటమ్స్లో ఈ చికెన్ ఐటమ్ వచ్చేసి స్టార్ ఐటమ్. ఇది చికెన్ ఆల్ఫమ్ అంట. ఫుల్ కోడ్ వస్తుంది. ఇంకా పక్కన ఉన్నాయన్నీ కూడా చికెన్ కబాబ్స్, చికెన్ టిక్కాస్ అండ్ పుదీనా చికెన్ టిక్కా, కాశ్మీరీ చికెన్ టిక్కా. ఆ గ్రీన్ కలర్లో కనిపించేవి పుదీనా చికెన్ టిక్కా అంట. ఇంకా ఆ పక్కన ఉన్నాయి కదా, ఆ పక్కన ఉన్నాయి కూడా ఇవే రిపీటెడ్ ఐటమ్స్ అంట. ఈ చికెన్ ఆల్ఫమ్ స్టార్ ఐటమ్ అని చెప్పాను కదా, దాని ప్రైస్ 570 అంట. ఇంకెక్కడ కనిపించేది ఈ ఫుడ్ స్టాల్ వాళ్ళ మెనూ కార్డు. ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ ఆల్సో ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి, పర్లేదు. ఇంకా వీళ్ళ దగ్గర నేను మటన్ హలీం టేస్ట్ చేశాను. హలీం అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం ఈ స్టాల్స్ అన్నిటి దగ్గర హలీము 2 టైప్స్ ఉంది. ఒకటి చికెన్ హలీము, 2 మటన్ హలీము. చికెన్ హలీం కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, మటన్ హలీం కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. ఇంకా ఈ హలీము తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. హలీం టేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది, వర్త్. ఇంకా మటన్ బిర్యానీ తీసుకున్నాం. మటన్ బిర్యానీ అయితే ప్రైస్ వచ్చేసి 280 రూపీస్. క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది. పీసులు కూడా 2-3 వచ్చినాయి అంతే. అవి కూడా చాలా చిన్న పీసులు. బిర్యానీ టేస్ట్ అయితే నాట్ ఇంప్రెసివ్, బట్ పీసులు అయితే చాలా బాగున్నాయి. బిర్యానీ విషయానికి వస్తే క్వాంటిటీ పరంగా, టేస్ట్ పరంగా నాకైతే వర్త్ అనిపించలేదు. ఇంకా ఆ పక్కనే షవర్మాస్ ఉంటే ఆ షవర్మాస్ తీసుకోవడానికి వెళ్ళాము. ఈ షవర్మాస్లో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్. ఏ ఫ్లేవర్ అయినా 100 రూపీసే అంట. నేను టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి 2 మిక్స్డ్ తీసుకున్నా. ఈ మిక్స్డ్ షవర్మా కూడా 100 రూపీసే అంట. షవర్మా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ ఫ్లేవరు, ఆ మైనీస్ బాగా తెలుస్తుంది. దీని ప్రైస్కి, దీని టేస్ట్కి అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రైడ్ ఐటమ్ ఇది. అందులోనూ నేను తీసుకున్నది మిక్స్డ్ షవర్మా. సో దానివల్ల చాలా బాగా తెలుస్తుంది ఫ్లేవర్స్. అండ్ ఇంకా ఇక్కడ మస్కాటీ, ఫలూడా అండ్ స్వీట్స్ అనే స్టాల్ ఒకటి ఉంది. వీళ్ళ దగ్గర స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ స్వీట్స్ అని అయిపోయినాయి అంట. ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే బ్రెడ్ హల్వా ఒకటి, గులాబ్ జామున్ ఒకటి, కుబానికా మీఠా అనే స్వీట్స్ మాత్రమే ఉన్నాయి. గులాబ్ జామున్, బ్రెడ్ హల్వా అంటే మనకు రెగ్యులర్ ఐటమ్సే కాబట్టి కుబానికా మీఠా అనేది మస్ట్ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం ఉన్నది ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ స్టాల్ ఇది. ఈ ఐటమ్ మాత్రం ఓన్లీ ఈ షాప్ ఒక్క చోట మాత్రమే దొరుకుతుంది. ఆ కనిపించేదే ఇక్కడ స్టార్ ఐటమ్ షాదూద్ మలై. ఈ షాదూద్ మలైని వీళ్ళు ఎలా తయారు చేస్తారంటే, మలై అనే ఫ్రెష్ క్రీమ్ని ముందుగానే తయారు చేసుకుని
దానిలో మంచిగా ఉన్న మల్బరీ కాయలను వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. దాన్ని మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు దానిలో ఏంటి భయ్ అది రబడీ ఏంటి రబడీ ఓకే. ఆ రబడీ అనేది ఎలా ఉందంటే కోవా ఫ్లేవర్ ఉంటుంది కదా, సేమ్ యాస్టీస్గా ఆ కోవా ఫ్లేవర్ లానే ఉంది. కాకపోతే ఇది కొంచెం బాదం ఫ్లేవర్ కూడా మిక్స్ అయి ఉంది. ఇంకా దానిలో మంచిగా ఈ బాదం పలుకులను వేసి గార్నిష్ చేసి మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి 2 స్పూన్లు పెట్టి మాకు ఇచ్చాడు. ఈ షాదూద్ మలైకి ఇక్కడ ఫుల్ డిమాండ్ అయితే ఉంది. ఈ రంజాన్ సీజన్లో హలీం ఎంత ఫేమస్, ఈ షాదూద్ మలై కూడా ఇక్కడ అంత ఫేమస్ అంట. ఈ ఐటమ్ కూడా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా ఉందో దీని టేస్ట్ కూడా మీకు చెప్తాను. ఆ కప్ మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసి అలా 1 స్పూన్ నోట్లో పెట్టుకున్నాను. ఆ క్రీమ్ మొత్తం మెల్ట్ అయ్యి నోట్లో అయితే బ్లాస్ట్ అంతే. టేస్ట్ అయితే ఇట్స్ జస్ట్ ఆసమ్ అంతే. నేను ఈరోజు తిన్న అన్ని ఐటమ్స్ కన్నా ద బెస్ట్ ఇదే. ఇది తింటున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉందంటే ఆ ఫ్రెష్ మలై క్రీమ్ నోట్లో మెల్ట్ అయిపోయి చక్కటి కోవా అండ్ బాదం మిక్స్డ్ ఫ్లేవర్తో ఆ రబడీ మధ్యలో ఆ మల్బరీ కాయలు తగిలినప్పుడు తీతీగా పుల్లపుల్లగా ఇంకా గార్నిష్ చేసిన ఆ బాదం పలుకులు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. మస్ట్ ట్రైడ్ ఐటమ్ ఇదైతే. నాకైతే ఈ ఐటమ్ చాలా నచ్చింది. అందుకే వెంటనే ఇంటికి ఒకటి పార్సల్ కూడా తీసుకున్నా. అండ్ ఇంకొకటి మనోడి దగ్గర స్పెషల్గా మల్బరీ షార్ట్స్ అమ్ముతున్నాడు. మల్బరీ అంటే ఏదో అనుకుంటారేమో, ఇవి నార్మల్ మన మల్బరీ కాయలు. ఈ మల్బరీ కాయలు విలేజ్ సైడ్ బాగా దొరుకుతాయి. మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటాయి మల్బరీ కాయలు అనేవి. ఇప్పుడు మనోడు మనకి ఈ మల్బరీ కాయలతో ఒక షార్ట్ని తయారు చేసి ఇవ్వబోతున్నాడు. చక్కగా పండిన కాయలను తీసుకుని ఆ గ్లాసులో వేసి మంచిగా దంచుతున్నాడు. అవి మంచిగా నుజ్జు చక్కగా రసం వచ్చేలా దంచుతున్నాడు. అవి పూర్తిగా నలిగాక దాంట్లో కొంచెం షుగర్ సిరప్ పోసాడు. ఆ సిరప్ను పోసి ఆ రసము ఈ సిరప్ ఫుల్గా మిక్స్ అయ్యేలా తిప్పుతున్నాడు. అది మంచిగా మిక్స్ అయ్యాక దానిలో సోడాను పోసాడు. కొంచెం నిమ్మరసం కూడా పిండి ఆ మొత్తాన్ని ఇంకొక పెద్ద గ్లాసులో వడపోసి ఆ వడపోసిన దాంట్లో మళ్ళీ సోడా పోసాడు. ఆ గ్లాస్ ఫుల్గా సోడా పోసి ఆ సోడా పోసిన దాంట్లో మళ్ళీ మల్బరీ కాయలను తీసుకుని ఆ గ్లాసులో వేసి దాన్ని ఫుల్గా స్పూన్తో మిక్స్ చేసి మనకిచ్చాడు. నాకైతే ఫస్ట్ టైం ఈ మల్బరీ షార్ట్స్ అనేవి చూడడం తాగడం. ఒకసారి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. దీని టేస్ట్ అయితే సేమ్ లైమ్ సోడాలోనే ఉంది, కానీ మనకి క్లియర్గా ఆ మల్బరీ కాయల యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈ స్టాల్ దగ్గర అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందుకే ఈ స్టాల్ దగ్గర ఏమేమి దొరుకుతాయో చిన్న బయటలో ఆ స్టాల్ ఓనర్తోనే చెప్పించాను. చూడండి. విజయవాడ రాజాబాయి స్పెషల్ షాదూద్ మలై, హైదరాబాద్ స్పెషల్. మన దగ్గర షాదూద్ మలై ఉంది, మక్క రబడీ ఉంది, అండ్ మల్బరీ షార్ట్ ఉంది, అండ్ లండన్ చాక్లెట్ ఉంది. హైదరాబాద్ స్పెషల్ ఎక్కడ దొరకదు సార్, మన దగ్గర దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెలా ఈ ఫుడ్ స్ట్రీట్ మొత్తాన్ని విజిట్ చేశాను. టైం అయితే ఆల్మోస్ట్ 12 అవుతుంది. క్రౌడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా చాలా లేట్ నైట్ అయింది కదా, ఇంకా మేము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ చెప్తున్నా, ఈ రంజాన్ మంత్లో రంజాన్ స్పెషల్ ఫుడ్ తినాలంటే విజయవాడలో మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇదే. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon for my upcoming videos.